రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ కోదాడలో ధర్మ సమాజ్ పార్టీ నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారణమంటూ సూర్యాపేట జిల్లా కోదాడలోని రాజేష్ ఇంటి నుంచి మొదలైన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు దళిత సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. सब इंस्पेक्टर ఎక్కడైనా మన బాడీ తీసుకొచ్చి తల్లికి అడ్డంగా పెట్టి జబర్దస్త్ ఇన్స్పెక్టర్ ని ఎవరు మీరు అనవసరం ప్రొవోక్ చేయొద్దు ఎవరు ప్రొవోక్ చేయొద్దు రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ కోదాడలో ధర్మ సమాజ్ పార్టీ నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ లో వెళ్లి చూసినటువంటి సిఎంఆర్ ఫ్రాడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజేష్ కోదాడ పట్టణానికి చెందినటువంటి కర్ల రాజేష్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయన్న అభియోగం నేపథ్యంలోనే కేసు నమోదైంది. కేసు నమోదు కాగా ఈ నెల 6వ తారీఖున రాజేష్ ని పోలీసులు విచారణ నిమిత్తం పిలిపించిన తర్వాత 10వ తారీఖు రిమాండ్ పంపించే వరకు కూడా కొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అస్వస్థతకు గురైనటువంటి రాజేష్ ని యథావిధిగా జైలుకు తరలించినటువంటి క్రమంలోనే అస్వస్థత మరింత ఎక్కువ అయినటువంటి నేపథ్యంలోనే ఈ నెల 15వ తారీఖున ఏదైతే హుజూర్నగర్ సబ్ జైలు నుంచి హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినటువంటి నేపథ్యంలోనే రాజేష్ మృతికి పోలీసులు కొట్టడమే కారణం అంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన జరుగుతున్నాయి. ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజేష్ ఇంటి వద్ద నుంచి మృతదేహాన్ని తీసుకొని డిఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే కోదాడ పట్టణ పోలీసులు కూడా అడ్డుకొని వాళ్ళని ఆ ర్యాలీని అడ్డుకున్నటువంటి క్రమంలోనే ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కు పోలీసులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ అడ్డుకున్నటువంటి క్రమంలోనే మృతదేహంతో రోడ్డు పైన బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాజేష్ మృతికి ఖచ్చితంగా పోలీసులే కారణం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే డిమాండ్ వినిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.